వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఫస్ట్ టైం చాలా పులివెందుల ఒకటి పోలింగ్ అంటే ఇంతకుముందు 95లో కానీ 2001లో కానీ 2006లో కానీ 2014లో కానీ 2021లో కానీ ఏకగ్రీవం అయింది. అట్లాంటి ఫస్ట్ టైం ఎలక్షన్ ఫేస్ చేస్తున్నారు జెడ్పీటీసీకి ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు పోలింగ్ బూతుల మార్పిడి, అట్లాగే వైసీపీ వాళ్ళందరి మీద కేసులు, అరెస్టులు, జైళ్ళు, రేపు ఏజెంట్లు ఉండటానికి కూడా భయపడే పరిస్థితి, అట్లాగే ఓట్లు వేయడానికి వెళ్ళడానికి భయపడే పరిస్థితి సృష్టించేశారు. ఒకప్పుడు ఆ ఏకగ్రీవాలు అలాగే సాధ్యమైంది కాబట్టి ఇప్పుడు అలాగే రుచి చూపించాలన్నది తెలుగుదేశం గట్టి ప్రయత్నం. అదే సందర్భంలో కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వచ్చేటప్పటికి దానికి అనుమతించలేదు. అంటే వాస్తవంగా ఈ దశలో జోక్యం చేసుకుని ఉంది. యాక్చువల్గా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయి నోటిఫికేషన్ అయిపోయాక నామినేషన్లు వేసాక పోలింగ్ బూతులు మార్చడం కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే ఈసీ చర్యల్లోకి ఇలాంటి దశలో జోక్యం చేసుకోవడం అనేది కోర్టు చేయదు. అదే విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.